మందు కల్పించి కారులో అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. సైట్ విజిట్ పేరుతో యువతని కారులో తీసుకువెళ్లారు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. 4 గంటల పాటు కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. కడప నుంచి జాబ్ కోసం హైదరాబాద్కు వచ్చింది యువతి. మియాపూర్లో జేఎస్ఆర్ గ్రూప్స్ అండ్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆమె సేల్స్ ట్రైనీగా ఉద్యోగం చేస్తోంది. అదే సమయంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న నిందితులు సంగారెడ్డి, జనార్దన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుంది యువతి. అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. 0 FIR నమోదు చేశారు ఉప్పల్ పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఈ ఘటన గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? తీసుకున్నారండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈమె ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, ఈ అమ్మాయి కడప నుంచి బతుకు తెరువు కోసం, అంటే కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల తను అక్కడి నుంచి ఇక్కడ ఈ నగరానికి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ సంపాదించి తన డ్రీమ్ ని, అలాగే ఇంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనే, అంటే ఇంట్లో కుటుంబానికి ఒక తోడుగా ఉండాలని చెప్పి తను ఒక్కటి ఇక్కడికి రావడం జరిగింది. ఉప్పల్లో ఉంటూ మియాపూర్లో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా, అంటే తనకు అసలు అవగాహన లేదు కాబట్టి తనకు ఒక ట్రైనింగ్ ఇస్తూ సేల్స్ ట్రైనీగా పనిచేస్తుంది తను కొద్ది రోజుల నుంచి. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు, సంగారెడ్డి అలాగే జనార్దన్, వీళ్ళు ఎప్పటి నుంచో కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే వీళ్ళిద్దరూ తన మీద ఒక కన్నేసి ఉంచడం, తనని ఇబ్బంది పెట్టడం, కొంచెం అంటే సంబంధం లేని విషయాల్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఒకరు నిన్న మధ్యాహ్నం సమయంలో సైట్ చూపిస్తాము, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేర్చుకో, వర్క్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి తనని సైట్ చూపిస్తాము అని చెప్పి కారులో వీళ్ళిద్దరు కూడా బయటికి తీసుకెళ్లడం జరిగింది, సంగారెడ్డి అలాగే జనార్దన్. తను కూడా అంటే వర్క్ నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేను ఇందులో ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి తను కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు కాబట్టి తనకు కూడా అనుమానం రాలేదు. ఇంకా వీళ్ళిద్దరు కూడా సైట్ దగ్గరికి తీసుకెళ్లి తనతో తప్పుగా ప్రవర్తించడం, ఇవన్నీ ఒకరు చేతులు వేయడం, ఇలా అసభ్యకరంగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్న సమయంలో తను వాళ్ళిద్దరిని నెట్టేసి బలవంతంగా కొంచెం తప్పించుకొని వచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 0 FIR సెక్షన్ నమోదు చేయడం జరిగింది. అయితే ఉప్పల్ పోలీసులు అక్కడి నుంచి కేసుని మియాపూర్ బదిలీ చేయడం జరిగింది. యువతకి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపించి ఆమెను అత్యాచారం చేసే ప్రయత్నం ఏమన్నా చేశారా? కార్ని స్వాధీనం చేసుకోవటం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆ కూల్ డ్రింక్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయి, శాంపిల్స్ ఏమన్నా తీసుకోవడం లాంటివి ఏమన్నా చేశారా పోలీసులు? చేశారు. వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా చూసుకుంటే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనను బలవంతం చేయబోయారు అనేది కూడా వాళ్ళకి తెలిసింది పోలీసు. దీని మీద ఇంకా కేసును కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. రైట్ దేవిక, హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ మియాపూర్లో ఒక యువతకి కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి కారులో అత్యాచార యత్నం చేశారు దుండగులు. సైట్ విజిట్ పేరుతో యువతిని కారులో తీసుకువెళ్లారు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. 4 గంటల పాటు కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. కడప నుంచి జాబ్ కోసం ఒక యువతి హైదరాబాద్కు వచ్చింది. మియాపూర్లో జేఎస్ఆర్ గ్రూప్స్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న నిందితులు సంగారెడ్డి, జనార్దన్ ఆ అమ్మాయిని సైట్ విజిట్ పేరుతో తీసుకువెళ్ళి ఈ అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశారు. వారి నుంచి యువతి తప్పించుకొని అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఉప్పల్ పోలీసులు 0 FIR నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఒక యువతికి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపించి కారులో అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. సైట్ విజిట్ పేరుతో యువతిని కారులో తీసుకువెళ్లారు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. 4 గంటల పాటు కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. కడప నుంచి జాబ్ కోసం హైదరాబాద్కు వచ్చింది యువతి. మియాపూర్లో జేఎస్ఆర్ గ్రూప్స్ అండ్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆమె సేల్స్ ట్రైనీగా ఉద్యోగం చేస్తోంది. అదే సమయంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న నిందితులు సంగారెడ్డి, జనార్దన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుంది యువతి.
అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఉప్పల్ పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఈ ఘటన గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? తీసుకున్నారండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈమె ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఈ అమ్మాయి కడప నుంచి బతుకు తెరువు కోసం అంటే కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల తను అక్కడి నుంచి ఇక్కడ ఈ నగరానికి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ సంపాదించి తన డ్రీమ్ ని అలాగే ఇంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనే అంటే ఇంట్లో కుటుంబానికి ఒక తోడుగా ఉండాలని చెప్పి తను ఒక్కటి ఇక్కడికి రావడం జరిగింది. ఉప్పల్లో ఉంటూ మియాపూర్ లో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా అంటే తనకు అసలు అవగాహన లేదు కాబట్టి తనకు ఒక ట్రైనింగ్ ఇస్తూ సేల్స్ ట్రైనీగా పనిచేస్తుంది తను కొద్ది రోజుల నుంచి. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు సంగారెడ్డి అలాగే జనార్దన్, వీళ్ళు ఎప్పటి నుంచో కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే వీళ్ళిద్దరూ తన మీద ఒక కన్నేసి ఉంచడం, తనని ఇబ్బంది పెట్టడం, కొంచెం అంటే సంబంధం లేని విషయాల్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఒకరు నిన్న మధ్యాహ్నం సమయంలో సైట్ చూపిస్తాము, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేర్చుకో వర్క్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి తనని సైట్ చూపిస్తాము అని చెప్పి కార్లో వీళ్ళిద్దరు కూడా బయటికి తీసుకెళ్లడం జరిగింది, సంగారెడ్డి అలాగే జనార్దన్. తను కూడా అంటే వర్క్ నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేను ఇందులో ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి తను కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు కాబట్టి తనకు కూడా అనుమానం రాలేదు. ఇంకా వీళ్ళిద్దరు కూడా సైట్ దగ్గరికి తీసుకెళ్లి తనతో తప్పుగా ప్రవర్తించడం, ఇవన్నీ ఒకరు చేతులు వేయడం, ఇలా అసభ్యకరంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తున్న సమయంలో తను వాళ్ళిద్దరిని నెట్టేసి బలవంతంగా కొంచెం తప్పించుకొని వచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 0 ఎఫ్ఐఆర్ సెక్షన్ నమోదు చేయడం జరిగింది. అయితే ఉప్పల్ పోలీసులు అక్కడి నుంచి కేసుని మియాపూర్ బదిలీ చేయడం జరిగింది. అంటే ఆ యువతకి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపించి ఆమెను అత్యాచారం చేసే ప్రయత్నం ఏమన్నా చేశారా? కార్ని స్వాధీనం చేసుకోవటం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆ కూల్ డ్రింక్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయి, శాంపిల్స్ ఏమన్నా తీసుకోవడం లాంటివి ఏమన్నా చేశారా పోలీసులు? చేశారు. వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా చూసుకుంటే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనను బలవంతం చేయబోయారు అనేది కూడా వాళ్ళకి తెలిసింది పోలీసు. దీని మీద ఇంకా కేసును కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. రైట్ దేవిక, హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ మియాపూర్లో ఒక యువతకి కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి కారులో అత్యాచార యత్నం చేశారు దుండగులు. సైట్ విజిట్ పేరుతో యువతిని కారులో తీసుకువెళ్లారు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. 4 గంటల పాటు కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. కడప నుంచి జాబ్ కోసం ఒక యువతి హైదరాబాద్కు వచ్చింది. మియాపూర్లో జేఎస్ఆర్ గ్రూప్స్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న నిందితులు సంగారెడ్డి, జనార్దన్ ఆ అమ్మాయిని సైట్ విజిట్ పేరుతో తీసుకువెళ్ళి ఈ అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశారు. వారి నుంచి యువతి తప్పించుకొని అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఉప్పల్ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.